రైట్, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనం ఒక అంశం గురించి మాట్లాడుకుందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 1 నుంచి 7 వచనాల వరకు ఒక సంఘం ఉంటుంది. అది ఎఫెసు సంఘం. ఏం సంఘం చెప్పండి? ఎఫెసు సంఘం. ఎఫెసు సంఘములో చాలా మంచి క్రియలు ఉన్నాయి. దేవుడు వాటన్నిటిని కూడా చూశాడు, మంచి క్రియలు చూశాడు. నేను రెఫరెన్స్ చెప్పినాను, చదవద్దు, నేను చదవమన్నప్పుడు చదవండి. మీరు నేను మాట్లాడుతున్నప్పుడు నా వైపు చూస్తే బాగా మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఎఫెసు సంఘం గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. సంఘం గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఏం సాక్ష్యం ఇచ్చాడు అని అంటే, ఆ సంఘములో 6 క్రియలు దేవుడు గమనించాడు. 6 క్రియలు దేవుడు ఆ సంఘం పట్ల మంచి ఉద్దేశాలు కలిగి ఉన్నటువంటి 6 క్రియలను దేవుడు గమనించాడు. ఈ 6 క్రియలు ఏంటిదనంటే, మొదటిది క్రియలు, మంచి క్రియలు. ఆ సంఘంలో మంచి క్రియలు ఉన్నాయి. సంఘం గురించి సాక్ష్యం ఇస్తున్నాడు దేవుడు. మీరు మంచి క్రియలు చేస్తున్నారు. రెండవది, మీరు చాలా బాగా కష్టపడుతున్నారు. ఏం చేస్తున్నాడు? కష్టపడుతున్నారు. మూడవది, మీకు చాలా సహనం ఉంది. ఏముంది? సహనం ఉంది. నాలుగవది, మీరు దుష్టుల్ని సహింపలేని తత్వం మీలో ఉన్నది. ఎవరిని? దుష్టులను సహింపలేని తత్వం మీలో ఉన్నది. ఐదవది, అపోస్తలులమని చెప్పుకొని వచ్చేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని పరీక్షించేటువంటి గుణం మీలో ఉన్నది. వారిని పరీక్షిస్తూ ఉన్నారు. వాళ్ళు తప్పుడు బోధకులా, మంచి బోధకులా, వీరు నిజమైన అపోస్తలులా కాదా అనే విషయాన్ని పరీక్షిస్తూ ఉన్నారు. ఆరోది, నికోలయితుల క్రియలను ద్వేషిస్తున్నారు. నికోలయితుల క్రియలు అంటే ఏంటి తెలుసా మీకు? నికోలయితుల క్రియలు, బైబిల్లో నికోలయితుల అనేటువంటి మాట 2 సార్లనే వాడిండు. 2 చోట్లనే కనిపిస్తుంది. 2 చోట్లనే. ఒకటి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనములో ఉన్నది. అలాగే అందులోనే 15వ వచనములో కూడా ఉన్నది. 2 చోట్ల రాశాడు నికోలయితుల క్రియలు లేక నికోలయితుల బోధ అని చెప్పి రాశాడు. ఇంతకీ నికోలయితులు ఎవరు? అసలు వారి బోధను ద్వేషిస్తూ ఉన్నారు, వారి క్రియలను ద్వేషిస్తున్నారని దేవుడు చెప్తున్నాడు. అది మంచిదే, నేను కూడా అట్లా చేస్తున్నా అని దేవుడు వారి పట్ల సాక్ష్యం ఇస్తున్నాడు. ఇప్పుడు నికోలయితులు అనగానే కొంతమంది గూగుల్ చేస్తున్నారు, వీళ్ళు ఎవరో చూద్దామని. వాళ్ళు ఎవరంటే, వారు సత్యమును బోధించరు, వారు అబద్ధమును ప్రకటిస్తారు, వారు మంచి వాటిని ప్రోత్సహించరు, చెడ్డ వాటిని ప్రోత్సహిస్తారు, వారు వ్యభిచారమును ప్రోత్సహిస్తారు, వారు దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారిని ప్రోత్సహిస్తారు, దేవునికి మంచిగా జీవించే వారిని మంచిగా ఉండండి అని ప్రోత్సహించరు. తప్పుడు బోధలు జరుగుతాయి. ఎవరైనా ఏదన్నా తప్పుడు పని చేస్తూ ఉంటే, ఏం కాదులే బ్రదర్, ఏం పర్లేదు, నువ్వే కరెక్ట్, ఏం కాదు అని అంటారు. అంటే హెచ్చరిక చేయరన్నమాట. దేవుని వాక్యం ఏం చెప్పుతుందో అది చెప్పరు. దేవుడు ఏం చెప్పుతుండో, ఎట్లా నడుచుకోమంటాడో అది చెప్పరు. కానీ ఏం పర్లేదు, కానీ నడువు అట్లనే అనేటువంటి బోధలు వారిలో ఉంటాయి. వ్యభిచారమును, విగ్రహారాధనను ప్రోత్సహించేవారు నికోలయితులు. వారి గురించి దేవుడు చెప్తున్నాడు. వారి క్రియలను మీరు ద్వేషిస్తున్నావు, నువ్వు అది మంచిదే, నేను కూడా వాటిని ద్వేషిస్తున్నా. 15వ వచనంలో అన్నాడు, నీవు నికోలయితుల బోధలను అనుసరించేవారు నీలో ఉన్నారు. అంటే సంఘంలో ఉన్నారు, ఎఫెసు సంఘంలో ఉన్నారు. చాలా సంఘాలలో ఉంటారు. ఎలాంటి వారు అనంటే, మంచి వాక్యమును వెంబడించేవారు కొంతమంది ఉంటే, దానికి విరుద్ధమైనటువంటిది వెంబడించేవారు ఇంకొంతమంది. సత్యమును అనుసరించేవారు కొంతమంది అయితే, ఏం పర్వాలేదు అన్ని చేయొచ్చట అని చెప్పుకునే వాళ్ళు కొంతమంది. అర్థమవుతుందా? ఉదాహరణకి, విగ్రహారాధన చేయొద్దు అని వాక్యం చెబుతుంది. ఏం పర్వాలేదు చేయొచ్చు అని కొంతమంది అంటారు. విగ్రహారాధన అంటే ఏంటిది? విగ్రహారాధన అంటే ఏంటి చెప్పండి? దేవుని కంటే దేనినైతే ఎక్కువగా నువ్వు ఇష్టపడతావో, ప్రేమిస్తావో అది
ఓకే, పాపము చేయొద్దు అని వాక్యం చెప్తుంది, కానీ మనం చేస్తూ ఉంటాం. ఏం కాదు చేయొచ్చు అంటాం. అంటే పాపం అంటే ఏంటిది? ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. ఇప్పుడు మనం ఎక్కడెక్కడ ఆజ్ఞలు అతిక్రమిస్తాం చెప్పండి? చాలా సందర్భాలలో అతిక్రమిస్తాం, చాలా సందర్భాలలో. ఉదాహరణకు పెళ్ళిళ్ళల్లో, ఫంక్షన్స్లలో, చావుల దగ్గర, జ్ఞాపకార్థ కోడికల దగ్గర, శ్రీమంత కార్యక్రమాల దగ్గర, బర్త్డే ఫంక్షన్ల దగ్గర, ఇల్లు కట్టుకునే దగ్గర. అవునా కాదా? హల్లెలూయా. ఇవన్నీ అనుసరించద్దు అని దేవుని వాక్యం చెప్తే మనం ఏం చేస్తామనంటే వాస్తును చూపిస్తాం. వాస్తు మొన్న ఒక దగ్గర విన్నా, ఆ ముసలైన వాళ్ళ ఇంటి ముందుట కూర్చొని, వీళ్ళు చెప్పు తింటలేరు, వీళ్ళకు దరిద్రం పట్టింది, ఈ ఇల్లు చక్కగా కట్టలేదు, మెట్లు ఎవడన్నా గట్టి పెట్టుకుంటాడా? ఆ మెట్లు తీసేసి ఇటు పెట్టాలి, బాత్రూమ్ ఇక్కడ ఉంటుందా? అందుకే వీళ్ళ ఇంట్లో కీడు జరిగింది. మరి ఏం చేయమంటావా నేను అడిగాను. ఏం లేదు సార్, ఇది వాస్తు ప్రకారంగా లేదు, ఇదంతా చూపించాలి, వాస్తు చూపించి మంచిగా కట్టిపోయాలి, అప్పుడు మంచి జరుగుతుంది ఇళ్ళకని అన్నాడు. నేనన్నా, మరి అప్పుడు కట్టేటప్పుడు ఎటు వేయరే మీరందరూ వాస్తు అనేటోళ్ళు? ఆ కట్టడానికి తెలియదా? కట్టిపించుకున్న వాళ్ళకి తెలియదా ఇది వాస్తుకు లేదా? ఇప్పుడు వచ్చి వాస్తు అంటాను అని అన్నా. లేదు సారు, నీకు తెలియదు, వాస్తు లేదు ఇది అని అన్నాడు. సరే, ఇప్పుడు ఉన్నాయన్నీ వాస్తు లేవా మరి అంటే, అన్నిటి సంగతి కాదు, వీళ్ళదైతే లేదు అని అంటాడు. భూమి గుండ్రంగా ఉన్నదా, డబ్బాకారంలో ఉన్నదన్న? భూమి గుండ్రంగానే ఉన్నదన్నాడు. మరి గుండ్రటి దానికి వాస్తు కూడా పెట్టిండా? నేను వాస్తు దేనికి ఉంటుంది చెప్పు? డబ్బాకారం దానికి వాస్తు ఉంటుంది, 4 మూలలు దానికి వాస్తు ఉంటుంది. మన భూమి 4 మూలలు ఉన్నదా? పోనీ మనం ఇల్లు కట్టేటప్పుడు 4 మూలలు సమానం పెడతామా? ఇది 4 మూలలు సమానం ఉందా చెప్పండి? పొడుగు వెడల్పు వేరు ఉందా లేదా? మరి సమానం అంటే ఏంటిది? పొడుగు ఎంత ఉంటుందో వెడల్పు కూడా అంతే ఉంటే అది సమానం, డబ్బాకారం, దానికి వాస్తు అని. వాస్తు అంటే పెద్ద చరిత్ర, ఇక దాని గురించి చెప్పుకుంటూ పోతే అది ఒడవది అనుకో. వాస్తు అంటే తెలుసా? అష్టదేవతలను పూజించడం. ఏంటి చెప్పండి? అష్టదేవతలను పూజ. ఎడ్వర్డ్ విలియమ్స్ అన్న ఒక ఆయన అడిగినాడు, సార్ మీరు వాస్తుని నమ్ముతారా అంటే, ఏంటి సార్ అని అన్నాడు. అంటే అష్టదేవతలను పూజించాలా అంటే, ఎడ్వర్డ్ విలియమ్స్ అన్న అన్నాడట, నాకు ఒక్క దేవుణ్ణే చక్కగా పూజించడం వస్తలేదు, ఈయననే చక్కగా తృప్తిపరచడం వస్తలేదు, ఇక 8 మందిని నేనేడ తృప్తిపరచా సార్, నాకు వద్దు ఈ వాస్తు అని అన్నాడు. అంటే వాళ్ళని తృప్తిపరచాలి. ఈ 8 మూలలకు 8 మంది ఉంటారట, వాళ్ళని తృప్తిపరచకపోతే వాళ్ళకు కోపం వస్తుంది. మరి యేసయ్య ఒక్కడే, ఆయన తృప్తిపరచలేకపోతున్నాం మనం. ఈ 8 మందిని ఏడ తృప్తిపరుస్తాం చెప్పండి కదా? ఇది వాస్తు సంగతి. ఓకే, ఇక్కడ చదవబడినటువంటి వాక్యంలో నికోలాయితుల బోధ అంటే అన్ని నమ్మచ్చు, అన్ని చేయొచ్చు అంటారు, కానీ వాక్య ప్రకారంగా చేయాలి అనే దాన్ని తక్కువగా చూపిస్తారు. ఓకే, ఎఫెసు సంఘం గురించి మనం మాట్లాడుకుందాం కొద్దిసేపు. ఎఫెసు సంఘంలో దేవుడు చెప్పినటువంటి కొన్ని విషయాలను మీకు చెప్తాను. దేవుడు ఎరిగినటువంటి 6 క్రియలు ఇందాక నేను చెప్పాను. దేవుడు ఎరిగిన 6 క్రియలు. అట్లనే దేవుడు వారికి ఇచ్చినటువంటి ఒక తప్పు మోపాడు వారి మీద, ఒక తప్పు మోపాడు. ఏం తప్పది? మొదట నీకుండిన ప్రేమను వదిలితివి. దేవుడు మోపిన తప్పు మొదట నీకుండిన ప్రేమను వదిలితివి, అది తప్పు మోపాడు. తర్వాత ఒక ఆజ్ఞనిచ్చాడు దేవుడు. ఏం ఆజ్ఞ అంటే, నీవు మొదటి క్రియలను చెయ్యి అనేది ఆజ్ఞ. నువ్వు ఏదైతే విడిచిపెట్టినవో, ఏ క్రియ అయితే విడిచిపెట్టినవో ఆ క్రియను చెయ్యి, అది ఆజ్ఞ. తర్వాత వాగ్దానం చేశాడు దేవుడు. ఏం వాగ్దానం అని అంటే, నువ్వు ఈ క్రియ చేస్తే నేను నీకు జీవవృక్ష ఫలాలను తినిపిస్తా, భుజింపనిస్తా. 7వ వచనంలో ఉందా లేదా? ఇది సంఘానికి చెప్తున్నటువంటి మాట. ఓకే, ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సినటువంటి మాట ఏంటిదనంటే, మొదటి క్రియను చేయాలి. మనలో ఉన్నటువంటి మొదటి ప్రేమను మనం వదిలిపోయాం, విడిచిపెట్టినామా లేదా చెప్పండి? మీరు చల్లగా ఉండొద్దు, అంటే ఏం తెలియనట్టుగా నా దగ్గర ఉండొద్దు దయచేసి. మరి మాట్లాడితే కొద్దిగా మనం సంభాషణ చేసుకుంటూ, డిస్కషన్ చేసుకుంటూ ముందుకు వెళదాం. మొదటి ప్రేమను వదిలితివి అని అన్నాడు. మొదటి ప్రేమ అంటే ఏంటిది? మొదటి ప్రేమ అంటే ఏంటిది చెప్పండి? మొదటి ప్రేమ అంటే ఏంటిది చెప్పండి త్వరగా చెప్పండి, త్వరగా మీరు ఆగండి. మొదటి ప్రేమ అంటే ఏంటిది? స్టార్టింగ్లో ఉన్నట్టు లేదు,
స్టార్టింగ్లో ఎట్లుంటే మీ చెప్పండి, గట్టిగా చెప్పండి, ఏం పర్లేదు, గట్టిగా చెప్పండి. మొదట్లో అన్నిట్లలో ఫస్ట్ ఉండడం, ప్రార్థించడము, ప్రేమించడము. ఏదైనా కొత్తగా మనకు వస్తువు ఉందనుకోండి, ఉదాహరణకి సెల్ ఫోన్ కొత్తది కొనుక్కున్నాం, కొత్త సెల్ ఫోన్ కొనుక్కున్నాం. దీన్ని ఎంత బాగా చూసుకుంటారు చెప్పండి? ఎప్పటి వరకు చూసుకుంటారు అట్లా? ఫోన్ కొనుక్కున్న కొత్తలో అస్సలు గీతలు పడనీయం, జాగ్రత్తగా పెడతాం. ఏదన్నా డస్ట్ అంటే దులిపేస్తాం, నీట్గా పెట్టుకుంటాం. ఒకవేళ ఏదైనా తేడా అనిపిస్తే దాన్ని వెంటనే మనం శుభ్రపరచుకుంటాం. ఎవరైనా పట్టుకుంటే నా ఫోన్ ముట్టుకోకు మరకలైతే అంటాం, అవునా? జాగ్రత్తగా చూసుకుంటాం. ఎప్పటిదాకా? ఓ నెల 2 నెలలు, ఆ తర్వాత ఇట్లా పడేస్తారు. ఇట్లా పెట్టేటోళ్ళు ఏం చేస్తారు? ఇట్లా పడేస్తారు కదా. అది ఏమన్నా కానీ ఎక్కడికైనా పోని కదా. అంటే మనము కూడా ఏదైనా వస్తువు కొన్నప్పుడు, లేక చర్చికి మనం కొత్తగా వచ్చినప్పుడు, లేక కొత్త బట్టలు వేసుకున్నప్పుడు జాగ్రత్తగా ఉంటాం, చాలా ప్రేమిస్తాం వాటిని. మరకంటనీయం, ముడతపడనీయం, ఏమైనా మనం ఓర్చుకోలేం. ఎందుకంటే అది కొత్తది పాత పడదాకనే. పాత పడిన తర్వాత ఇంకా దాన్ని ఎట్లా పడితే అట్లా మనం వాడేస్తాం. కొత్తగా ఎవరైనా వ్యక్తులు మనకు పరిచయం అయ్యారనుకో, వాళ్ళతో చక్కగా క్రమముగా చాలా డిగ్నిటీగా మనం మాట్లాడతాం, చాలా పద్ధతిగా మాట్లాడతాం. జర్ర పాతగా అయిందనుకోండి, మన మాటలు మారిపోతాయి, మన మర్యాద మారిపోతుంది, మన ప్రేమ మారిపోతుంది, మన చూపు మారిపోతుంది, అన్నీ మారిపోతాయి. ఎందుకు? పాతపడ్డాడు, పాత వ్యక్తి కదా, కొత్తోడు కాదు కదా అనుకుంటాం. అవునా కదా? అంటే దేవుని విషయంలో కూడా, దేవుని దగ్గరికి మనం వచ్చినటువంటి కొత్తలో ఎట్లుంటామంటే చాలా జాగ్రత్తగా ఉంటాం, సంఘముతో సహవాసము కలిగి ఉంటాం, ప్రార్థన చేయటంలో మనం ముందుంటాం, ప్రేమించడంలో ముందుంటాం. ఎవరికైనా ఏదైనా ఆపద వచ్చిందంటే ఆ ఆపద మనదే అని భావిస్తాం. కొత్తగా ఉన్నటువంటి బ్రతుకులు ఇప్పుడు లేవు. కొత్తలో ఉన్నటువంటి మాదిరి, కొత్తలో ఉన్నటువంటి ఆ బ్రతుకు, ఆ యొక్క ప్రార్థన జీవితం కావచ్చు, ప్రేమించడం కావచ్చు, సహవాసము చేయడం కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, కొత్తలో ఉన్నంత ఇప్పుడు లేదు. చాలా మాట్లాడతాం మనం, ప్రేమించాలని అంటాం, ప్రేమించమంటాం, తర్వాత మనమే ప్రేమించలేకపోతున్నాం. మనమే చెప్తాం ప్రేమించాలని, మనమే ప్రేమించలేకపోతున్నాం. ప్రేమలు తగ్గుతున్నాయి, మనుషుల మధ్యలో ప్రేమలు తగ్గుతున్నాయి, పగలు పెరుగుతున్నాయి. దేవుని వాక్యం వింటూనే ప్రేమించమని వింటుంటున్నాం, ప్రేమించబడాలని వింటున్నాం, దేవుడు ప్రేమించాడని వింటున్నాం, బయటికి పోయి పగలు పెంచుకుంటున్నాం. బయటికి పోయి ఏం చేస్తున్నాం? పగలు పెంచుకుంటున్నాం. దేవుడి ప్రేమ ఎక్కడో మర్చిపోయినాం, ఎక్కడో వదిలేసినాం. ఎవరికైనా రక్షణ వచ్చిందనుకో, ఆ రక్షణను బట్టి మనం సంతోషిస్తాం. ఇది దేవుడిచ్చినటువంటి స్వాస్థ్యం అంటాం. దేవుడు ఒక ఆత్మను రక్షించుకున్నాడు, ఇది దేవుని యొక్క రాజ్యంలో గొప్ప పండుగ జరుగుతుంది అని మనం సంతోషపడతాం, సంఘమంతా ప్రార్థిస్తాం. మళ్ళా వాళ్ళనే పాపంలోనికి నెట్టివేస్తాం, ప్రోత్సహిస్తాం మళ్ళా పాపంలోనికి. అంత మన మాటలంతా కూడా ఎట్లుంటాయనంటే మట్టి పెంకు మీద వెండి పూత లాంటివి. పైనేమో వెండి పూత, లోపలేమో మట్టి పెంకు, పగిలిపోయింది, తొందరగా పగిలిపోతుంది కదా. మన మాటలు అట్లా ఉంటాయి. ఎవరికన్నా ఆపద వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు మనమేమో ముందుంటాము, ఫస్ట్లో ముందుంటాం. అయ్యో సహోదరునికి ఆపద పడింది, బాధపడుతుండు, కష్టంలో ఉన్నాడని ముందుంటాం. ఇప్పుడు ఎవరికైనా బాధ ఉంది, ఆపద ఉందని అంటే నాకెందుకులే. ఎవరైనా సహోదరుడు బాధలో ఉండి నీ దగ్గరికి వచ్చినప్పుడు, లేత నిన్ను కలవడానికో, లేత నీతో ఫోన్లో మాట్లాడడానికో ప్రయత్నించినప్పుడు, అతడి బాధను నాకు ఇక్కడ చెబుతాడు, అతనికి నన్ను ఎక్కడ సహాయం అడుగుతాడు అని చెప్పేసి తప్పించుకుని తిరిగే బ్యాచ్ ఉందని మనం. మొదట్లో ఏమన్నాము?
సహోదరుడికి ప్రేమిస్తున్నాం. కొత్తలో నేను వచ్చిన కొత్తలో చెప్తున్న పట్టు నా విషయంలో జరిగింది. నేను వచ్చిన కొత్తలో నా దగ్గర కొంతమంది వచ్చి, పాస్టర్ గారు ఏ కష్టం వచ్చినా మాకే చెప్పురి, మీరు ఎవరికి చెప్పకురి, మేము ఉన్నాం అని అన్నారు. సంతోషం. ఇప్పుడు లేరు, సంతోషం. ఒకసారి ఒక సహోదరుడు ఒక లిస్ట్ రాయమన్నాడు నన్ను, కిరాణా లిస్ట్ రాయి పాస్టర్ గారు అన్నాడు. ఎందుకు అన్నా? మీరు రాయండి అన్నాడు. రాసా. ఎందుకు అన్నా? దేవుడు ఇవన్నీ మీకు ఏమన్నాడు అన్నాడు. సంతోషించిన. ఇంతవరకు లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీకు ఏ బాధ వచ్చినా మాకు చెప్పండి, మీకు ఏ కష్టం వచ్చినా చెప్పండి, మేము చూసుకుంటాం. ఏది మొదటున్న ప్రేమ ఏది? మొదటున్న ప్రార్థన ఏది? మొదటున్న సహవాసం ఏది? మనం చల్లారిపోయిన జీవితాలు అయిపోయినాయి మనం. అవునా కాదు? మొదట్లో ఉన్నట్టుగా లేము. మొదట్లో చాలా బాగా చక్కగా వచ్చి మాట్లాడుకునేవారు, ప్రశ్నలు అడిగేవారు, ప్రార్థించమనేవారు. ఇప్పుడు ఏది లేదు. మనమంతా కూడా మొదట్లో ఉన్నటువంటి ప్రేమను కోల్పోయాం, విడిచిపెట్టాం. అందుకనే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, 12వ వచనం 13వ వచనంలో. మత్తయి సువార్త 24వ అధ్యాయం కొంచెం పైకి. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును, అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడును. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏం జరుగుతుందని అంటే, అంత్యకాలంలో ఏం జరుగుతుందో చెప్తున్నాడు దేవుడు. అంత్యకాలంలో ఎట్లుంటారో చెప్తున్నాడు. అనేకుల ప్రేమ చల్లారుతుంది. ఎందుకో? అక్రమము విస్తరిస్తూ ఉన్నది, పాపం విస్తరిస్తూ ఉన్నది. అప్పుడు ప్రేమ ఏమైపోతుంది అంటే చల్లారిపోతుంది. చెప్తుండ అదే మాట చెప్తుండ, అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. ఎప్పుడు? అక్రమము విస్తరించుటతో. తర్వాత మనం గమనించినట్లయితే యోనా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. యోనా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. ప్రార్థన జీవితంలో మనం చల్లారిపోయాం. యోనా 1:6. గట్టిగా చదవండి మైక్లో. అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, ఓయి నిద్రపోతా, నీకేమిచ్చినది? నీకు ఏమి వచ్చినది? లేచి నీవి దేవునికి ప్రార్థించుము, లేచి నీ దేవునికి ప్రార్థించుము, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అనెను. ఆమేన్, హల్లెలూయా. యోనా గారు నిద్రపోతా ఉన్నారు. ఎక్కడ? ఓడ అడుగు భాగమున. అసలు ఎక్కడికి వెళ్తున్నాడు యోనా? చెప్పండి, మీ అందరికీ తెలుసు కదా. ఎక్కడికి వెళ్తున్నాడు? దేవుడు ఎక్కడికి పొమ్మన్నాడు? నీనేవే పట్టణానికి పోయి నీనేవేకి సంభవించేటువంటి విషయాన్ని నీనేవే పట్టణస్తులకు తెలియజేయి యోనా అని చెప్పాడు. మనోడు ఏమనుకున్నాడో ఏమో, కానీ నేను ఎందుకు పోతా, నేను ఓను, వాళ్ళకు మంచి చేస్తానంటున్నావు, నువ్వు చేస్తావా? వాళ్ళకు నాశనం వస్తుంది ప్రకటించమని అన్నావు, నువ్వు నాశనం చెయ్యవు, నాకు తెలుసు, నువ్వు మంచోడు, మంచి చేస్తావు, ఇక నేను ఒవుడు ఎందుకు, ప్రకటించుడు ఎందుకు, ఈ మాత్రం దానికి అనుకున్నాడు. నన్ను ఒమ్మంటావు, ప్రకటించమంటావు, వాళ్ళ ముందట నేను వెర్రన్న అయిపోతా. ఎందుకు? నేను పోయి ఏం చెప్పాలి ఇప్పుడు? అరే బాబు, మీకు నాశనం రాబోతుంది, మీకు శ్రమ రాబోతుంది, మీకు కష్టం రాబోతుంది, దేవుడు చెప్పాడు, మీరందరూ మీ బ్రతుకులను చక్కబెట్టుకోర్రి అని నేను పోయి చెప్తా. నువ్వేమన్నా నాశనం చేస్తావా? వాళ్ళను చెయ్యవు, నాకు తెలుసు, నువ్వు మంచోడివి కదా, నువ్వు మంచిగా చేస్తావు, ఇక నేను పోయి చెప్పుడు ఎందుకు, వాళ్ళు మంచిగానే ఉంటారు, నువ్వు మంచిగానే ఉంటావు, మధ్యలో నేను బ్లేమ్ అవుతా అనుకున్నాడు. నేను పోయేదే లేదు, పోయే ప్రసక్తి లేదు అనుకొని ఎటు పోతుండినా తర్షీసుకు ప్రయాణమైపోతున్నాడు. దేవుడు పొమ్మన్న మార్గంలో వెళ్లకుండా, దేవుడు చెప్పిన పని మీద వెళ్లకుండా ఈ మార్గం ఎంచుకొని ఆ మార్గంలో ప్రయాణమే వెళ్ళిపోతే దేవుడు ఏం చేశాడు తెలుసా? తుఫాను పుట్టించాడు సముద్రములో, అలలను రేపాడు సముద్రములో. ఒకసారి మనము కీర్తన 107వ కీర్తన చూడండి, 23వ వచనం నుంచి చదవండి. ఓడలెక్కి సముద్ర ప్రయాణము చేయవారు, ఓడ ఎక్కి సముద్ర ప్రయాణము చేయవారు, మహాజలముల మీద సంచరించు వ్యాపారము చేయవారు, యెహోవా కార్యములను సముద్రములలో, యెహోవా కార్యములు సముద్రములలో ఆయన చేయు అద్భుతములు
ఆయన చేయు అద్భుతములు చూచిరి. చూచారు. ఆయన సెలవీయగా తుఫాను పుట్టింది. అది దాని తరంగములను పైకెత్తింది. వారు ఆకాశం వరకు ఎక్కుచు అగాధమునకు దిగుచునుండిరి. ఇట్లా అలలు కొడతా ఉంటే ఇలా అయిపోతున్నారు. నా చూడండి, ఇట్లా అయిపోతుంది. ఆకాశంలోకి ఎక్కుచు ఇట్లా దిగిపో అంటే ఇట్లా కొట్టుకుంటున్నాయి అలలు. ఆగమైపోతున్నారు ప్రజలు అందులో ఓడలో ఉండి. ఏమైతుందో అర్థమైతలేదు. దేవుడు అలలను పుట్టించాడు సముద్రములో, తుఫానును పుట్టించాడు సముద్రములో. అల్లకొల్లలమైపోతుంది సముద్రం అంతా. యోనాను లేపారు. నువ్వు నీ దేవునికి ప్రార్థన చేయి. ఎవరు నువ్వు, అసలు ఎక్కడికి వెళ్తున్నావు, ఎవరు అని అంటే ఆయన చెప్పాడు. ఆయన స్టోరీ అంతా చెప్పుకున్నాడు. నేను ఈ భూమికి నీ ఆకాశమునకు సృష్టికర్త అయిన దేవుని యొక్క సేవకుని నేను. ఎవరట? భూమికి ఆకాశానికి సృష్టికర్త అయిన దేవుని యొక్క సేవకుని. మరి ఎటు పోతున్నావు అంటే, నన్ను దేవుడు అటువమంటే నేను ఇటు పోతున్నా. అంటే ఇప్పుడు ఏం చేయాలి మరి? మాకు ఆపద వచ్చింది. ఏం లేదు బాబు, నన్ను తీసి సముద్రంలో పడేయరు, అయిపోతుంది, మీకు మంచిగా అవుతారు నన్ను. ఎవరిచ్చారు సలహా? ఆయననే ఇచ్చింది. ఏం లేదు, మీరేం చేయాలి? నన్ను తీసి సముద్రంలో పడేయరు. అయ్యో, నిన్ను తీసి సముద్రంలో పడేస్తే ఎట్లా? నువ్వు దేవుని సేవకునివి కదా, మళ్ళీ నీ మీద నిన్ను అట్లా పడేసి దేవుడు మమ్మల్ని ఏమన్నాడు అంటే ఏమన్నాడు? మీరు పడేయరి, మీకు అంత మంచిగా నిమ్మలమవుతుందని అన్నాడు. ఎప్పుడైతే పడేసిరో అప్పుడు అలలు ఆగిపోయినాయి, సముద్రం నిమ్మలం అయిపోయింది. వాళ్ళు చేరవలసినటువంటి ఒడ్డునకు చేరిపోయారు. ఈ వచనం ఈ 107వ కీర్తనలో 23 నుంచి 31 దాకా అదే కథ చెప్తా ఉన్నాడు. అక్కడ అలలు ఆగిపోయినాయి, సముద్రం పొంగు అణిచివేయబడింది. దేవుని యొక్క అద్భుత క్రియలు, దేవుని యొక్క ఆశ్చర్య కార్యములు సముద్రంలో వారు చూశారు. యోనా నిద్రపోతున్నాడు. ప్రార్థించవలసిన వ్యక్తి నిద్రపోతున్నాడు. అపాయం వచ్చింది, ప్రార్థించాలి కానీ నిద్రపోతున్నారు. కష్టం వచ్చింది, ప్రార్థించాలి కానీ నిద్రపోతున్నారు. దేవుడు చెప్పాడు ప్రార్థించమని. శోధనలో ప్రవేశించకుండానట్లుగా మీరు ప్రార్థన చేయండి అని అన్నాడు. మీరు మెలకువ నుండి ప్రార్థన చేయండి అని అన్నాడు. మనోడు ఏం చేస్తున్నాడు? హాయిగా నిద్రపోతున్నాడు. కష్టం వచ్చినప్పుడు కొత్తలో పరిగెత్తుకొని ప్రార్థనకు వచ్చేవాళ్ళు, పరిగెత్తుకొని దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు, పరిగెత్తుకొని పాస్టర్ దగ్గరికి వచ్చేవాళ్ళు. ప్రార్థన అనగానే పాస్టర్కి ఫోన్ చేసి ప్రార్థన చేయమన్నాయి వాళ్ళు. నా సంగతి చెప్తా, మళ్ళీ ఎవరి సంగతి వద్దు, మీకు తెలవాలని చెప్తున్నా. నేను వచ్చిన కొత్తలో మీలో కొంతమంది పొలము నాటేసేటప్పుడు ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని చెప్పి ఫోన్ చేసిరు నాకు. ఇప్పుడు లేదు, ఇప్పుడు ఎత్తలేరు కావచ్చు మీరు. ఓకే, మీలో కొంతమంది పొలం కోసేటప్పుడు అయ్యగారు మేము పొలం కొత్తున్నాం ప్రార్థన చేయవా అని ప్రార్థన చేయించుకున్నారు. ఇప్పుడు కొత్తలేరేమో, అందుకే ఫోన్ చేస్తున్నారు. ఓకే, మీలో కొంతమంది ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నవారు ఇప్పుడు లేదంటే మీరు చేస్తలేరేమో. ఓకే, స్టార్టింగ్లో ఉన్న ప్రేమ ఇప్పుడు లేదు, మొదట్లో ఉన్న ప్రేమ ప్రార్థన ఇప్పుడు లేదు. మొదట్లో సేవకుడి ఇంటికి వస్తే చాలా చక్కగా మర్యాదలు చేసేవాళ్ళు, ఇప్పుడు లేదు. మొదట్లో సేవకుని యొక్క అవసరత లేదో మనం తెలుసుకోవాలి అనేటువంటి ఒక బ్యాచ్ ఉండేది, ఇప్పుడు ఆ బ్యాచ్ లేదు. ఎవరు ఏడబోతే మాకేంది, ఎవరు ఏడబోతే మాకేంది. అయ్యా, నిందలు వేయకపోతే చాలు, మా మీద నిందలు వేయకపోతే చాలు, మీరు మాకు ఏం చేయని అవసరం లేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే మొదట ఉన్న ప్రేమ లేదు. నమ్ముకున్న కొత్తలో పాట పాడడానికి అవకాశం ఉంటే బాగుండు అనుకునేవాళ్ళు, ఇప్పుడు పాడండి అంటే ఎవరు వస్తలేరు ముందుకి. అయిపోయా, చల్లారిపోయింది కదా. ప్రార్థన చేయమనగానే ప్రార్థన ఎత్తేవారు తొందరగా, ఇప్పుడు ప్రార్థన అనేవారే ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. నువ్వు చేస్తావా నేను చేయాలా. ప్రార్థన అనేవారికి కూడా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. ఎవరైనా ప్రార్థన చేయండి అనగానే టక్కున చేసేవాళ్ళు అప్పుడు. ఇప్పుడు ఎవరో ఒకరు చేస్తారులే, మాకెందుకు వచ్చింది. దేవుడు మీతోటి మాట్లాడిండా, అయితే ప్రార్థన చేయరని అంటే నేను ఇప్పుడు ప్రార్థన చేస్తే నాతోటి మాట్లాడిండి అనుకుంటారు. నేను ఎందుకు చేస్తా? ఎవరైనా చేస్తారు.
ఇది ఇప్పుడు కదా. కొన్ని సంఘాలు మీరు చూడండి, ఎవరికన్నా ఆపద వస్తే వారందరూ సంఘం అంతా కూడి అందరూ డబ్బులు జమ చేసి వారికి సహాయం చేస్తారు, వారికి ధనము సహాయం ఇస్తారు, వారికి ద్రవ్యం లేకపోతే ద్రవ్యమును సహాయం చేస్తారు. అపోస్తలుల పాదముల యొద్ద పెట్టింది ఎందుకు? వారు లేని వారికి పంచి పెట్టడానికి. మన సంఘంలో చూస్తే ఏం లేదు. ఎప్పటి నుంచో ప్రకటనలు చేస్తాం, సంఘంలో ఇది కొదవైంది అది కొదవైంది అని చెప్పేసి. ఇంతవరకు ఏం చేస్తాం మనం? సంఘంకి వస్తున్నటువంటి మీకు తెలవాలి, సంఘంలో ఏమి కొదవ ఉంది. పాస్టర్ చెప్పేదాకా చూడద్దు, మీరు చూడాలి. సంఘంలో మీరు ప్రేమిస్తున్నాము దేవుణ్ణి అంటే కుదరదు, క్రియల రూపంలో ఉండాలి ప్రేమ. అడగాల, ఇక్కడ నిలబడి సేవకుడు ప్రకటన చేయాలి, ఈ లైట్ పోయింది లైట్ వేయరని. ఎన్నేళ్ళ ఇది పోయి? 2 నెలలు అయిపోయిందా? అయిపోయిందా బ్రదర్? 2 నెలలు అయిపోవచ్చు. ఆ లైట్ పోయి అక్కడ పోయి ఇక్కడ లైట్ పోయి, అయినా మనం ఈ లైట్లు పోయినా మనకేం ఫరక్ పడదు, ఎందుకంటే మనది కాదు కదా. మన ఇంట్లో ఏమన్నా లైట్ పోతే మాత్రం తొందరగా వేసుకుంటాము, ఎందుకంటే చీకటి ఉంటుంది మన ఇంట్లో. సంఘంలో ఏం కొదవ ఉన్నదని ఎవరు తెలుసుకోవాలి? సంఘానికి వచ్చేవారు తెలుసుకోవాలి. సంఘం అంటే ఏంటిది? ఒక కుటుంబం. నీ కుటుంబంలో ఏదైనా పోతే నువ్వు చేయవా? నీకు బాధ్యత లేదా? సంఘంలో ఏమి, ఎక్కడ ఏదుంది, ఏం కావాలి సంఘానికి అనే బాధ్యత ఎవరికి ఉండాలి? వచ్చే మనకు ఉండాలి. పాస్టరే లేచి ప్రకటన చేసేదాకా చూడొద్దు. ఆ గోడ గురించి ఎన్నోసార్లు ప్రకటన చేస్తా, ఊరుకున్నా. ఈ గోడ కూలిపోయింది, అసలు దాన్ని చూసేటోళ్ళు కూడా లేరు. ఆ గోడ కూలిపోయింది ఎవరికి తెలియదు, ఇంకా మీకు ఎవరికి తెలియదు, తెలుసా? ఎవరికన్నా ఎవరికి తెలియదు. అది విషయం. మొదట్లో ఉన్న ప్రేమ లేదు. మొదట పరిచర్య చేయడానికి పరిగెత్తుకొని వచ్చాము. అక్క నేనుడు అన్న, అన్న నేనుడు అన్న, మందిరం నేను ఉడుస్తాయి అల్లా. ఈరోజు ఊడిచేటోళ్ళు దిక్కులేరు. సండే స్కూల్ పిల్లలకి స్నాక్స్ అంటే దిక్కులేరు. ఇవాళ సండే స్కూల్ ఒక చిన్నోడు తెచ్చుకున్నాడు పాపం, వాడే వచ్చి అందరికి ఇచ్చిండు. దేవుడు అని దీవించింది కాక. నేను డబ్బులు తీసి ఏం తెచ్చుకుంటారా అంటే ఆల్రెడీ తెచ్చిండు అనుకో. ఎవరు? సండే స్కూల్ పిల్లోడే తెచ్చుకున్నాడు. మళ్ళీ ఎంత విచిత్రం చూడండి. మందిరంలో పరిచర్య చేయడానికి కూడా మనము వెనకాడుతున్నాం. పరిచర్య చేయడంలో మనం ముందు లేము. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 74వ వచనం 75వ వచనం చదవండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 74వ వచనం 75వ వచనం. అందుకు అతడు, ఆ మనుషుని నేను ఎరగనని, ఆ మనుషుడు ఎవరో నాకు తెలియదయ్యా చెప్పి చెప్పించుకొనుటకు ఒట్టు పెట్టుకొనుటకును మొదలు పెట్టాడు. చాలు. ఎవరైనా పేతురు, మన పేతురు గారు యేసు ప్రభువును ఎప్పుడైతే పట్టుకున్నారో అప్పుడు పారిపోయిండు. ఒకని చెవి నరికి పారిపోయిండు. అందరూ పారిపోయారు, అతడు కూడా పారిపోయిండు. ఒకప్పుడు పేతురు ఏమన్నాడంటే, యేసయ్యా ఎవరిని విడిచిపెట్టినా నేను మాత్రం విడిచిపెట్టా, నేను నీతోటే ఉంటా. ఒకవేళ సావు ఎదురొచ్చినా కానీ నిన్ను చావనియా, నేను చత్తా నీకోసం అన్నాడు. నీకు బదులు నేనైనా చత్తగా నిన్నెట్లా చావనిస్తాయా అన్నాడు. ఎవరు? నాకు కూడా ఇలాంటి వాళ్ళు తలిగిరు. నాకు కూడా పాస్టర్ గారు ఏదేమైనా మేమున్నాం, నీ వెనక మేమున్నాం, మేము చూసుకుంటాం అన్ని అన్నటువంటి పేతురు ఎప్పుడైతే యేసయ్యను అప్పగించారో, ఎప్పుడైతే యేసయ్యను పట్టుకున్నారో, ఎప్పుడైతే ఆ చెవి నరికాడో, యేసయ్య చెప్పాడు, నీ కత్తి తీసి లోపల పెట్టుకొని అన్నాడు. కత్తి లోపల పెట్టుకున్నా. అందరూ పారిపోయారు, మనోడు కూడా పారిపోయి దాక్కున్నాడు. ఒకరు చూసి గుర్తుపట్టి, నువ్వు యేసయ్యతో ఉన్నాడు కదా. నేను నాకు తెలియదు. ఆ నుంచి ఇంకొక అడిగి వేయండు, నువ్వు యేసయ్య శిష్యులలో ఒకడు కదా. నాకు తెలియదు, ఆయన ఎవరు నాకేమరు. ఆ నుంచి ఇంకొక అడిగి వేయండు. మళ్ళీ అక్కడ చూసి,
నువ్వు ఏసే శిష్యులలో ఒక్కడివి, నువ్వు ఆయన చుట్టూ ఉన్నవాడివి కదా అంటే, నాకు తెలియదు ఆయన ఎవరు నాకు తెలియదు అని చెప్పి శపించుకున్నటకును ఒట్టు పెట్టుకున్నటకును మొదలు పెట్టిండట. అమ్మతోడు అయ్యతోడు అంటాం కదా మనం, అమ్మతోడు నాకు తెలియదు అంటాం కదా. ఇక పేతురు కూడా గట్టినే మొదలు పెట్టిండు, నాకు తెలియదు అయ్యా, వాళ్ళు ఎవరో తెలియదు, ఆయన ఎసుంటోడో తెలియదు, నాకు తెలియదు అని శపించుకుంటాడు, ఒట్టు పెట్టుకుంటాడు. ఎంబడుండి పరిచర్య చేయాల్సినటువంటి వాడు ఒకప్పుడు యేసేతో ఉండి పరిచర్య చేశాడు. పేతురు యోహానులను వెంట పెట్టుకొని పోయాను ఎక్కడికి? ప్రార్థనకు. పేతురు యోహానులను వెంట పెట్టుకొని పోయిండు ఎక్కడికి? ఎక్కడికి పోయినా పేతురు యోహాను, పేతురు యాకోబు, ఈ ముగ్గురు అయితే ఎక్కువ కనపడతారు మనకు. పేతురు చాలా వ్యక్తిత్వంను, మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడే, చాలా మంచివాడు. ఏదైనా అయితే తట్టుకోలేడు, తొందరగా పని చేసేస్తాడు. ఎవరైనా ఏమన్నా అంటే కూడా తట్టుకోలేడు, మాట్లాడతాడు, సమాధానం చెప్పేటువంటి సత్తా ఆయనకు ఉన్నది. యేసయ్య వెంబడి ఉండి పరిచర్య చేసి ఒక దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇక్కడ బ్యూటిఫుల్గా ఉంది వాతావరణం, పర్ణశాలలు కట్టుకుందాము, నీకోటి నాకోటి ఏలేకోటి అన్నాడు. రూపాంతరం పండుగ కదా. అసలు నేను ఎవరు అనుకుంటాను పేతురు అన్నట్టు, అగో నువ్వెవరు నాకెందుకు తెలియదు, నువ్వు దేవుడి కుమారుడు అని క్రీస్తువు కదా. ఇది నీకు దేవుడు బయలుపరిచిన తప్ప ఎవరు నీకు బయలుపరచలేదని అంటాడు యేసయ్య. అట్లాంటి వ్యక్తి ఒక దినాన పారిపోయిండు. వెంబడించవలసినటువంటి వ్యక్తి, పరిచర్య చేయాల్సినటువంటి వ్యక్తి పారిపోయిండు. కష్టాలు వస్తే పారిపోతారు చాలామంది. అంతకుముందు మాటలు వేరే ఉన్నాయి, ఇప్పుడు మాటలు వేరే ఉన్నాయి. అప్పుడేమో ఎవరు ఇడిచిపెట్టినా నేను నిన్ను అస్సలు ఇడిచిపెట్టా, ఒకవేళ సావచ్చినా నీకోసం నీ దత్తగా నిన్నైతే చంపనియా అని అన్నాడు పేతురు. ఇప్పుడు సావు ఎదురైంది, పట్టుకున్నారు. ఎక్కడున్నాడు పేతురు? పోయి దాక్కున్నాడు. యేసయ్య చెప్పిండు, బాబు నువ్వు నన్ను ఎరగానని 3 సార్లు అంటావు, ఆ తర్వాత కోడి కూస్తుంది అన్నాడు. ఎప్పుడైతే 3వ సారి అన్నాడో కోడి కూసింది, అప్పుడు గుర్తుకొచ్చింది, పోయి ఏడిచిండు, బాగా ఏడిచిండు. మార్కు సువార్తలో కూడా ఈ మాట మనకు కనబడుతుంది చూడండి. 3 సార్లు అబద్ధమాడిండు, కోడి కూసింది. 3 సార్లు అబద్ధమాడిండు, కోడి కూసింది. ఇది మనకు లూకా సువార్తలో కూడా ఉంటుంది, యోహాను సువార్తలో కూడా ఉంటుంది. ఓకే, కోడి కూసింది. అప్పుడు 74వ వచనం చదవండి. మత్తయి సువార్త 26, మత్తయి సువార్త 26 74వ వచనం. అతడు ఆ మనుషుని నేను ఎరగనని చెప్పి శపించుటకును ఒట్టు పెట్టుకున్నటకును మొదలుపెట్టెను. వెంటనే కోడి కూసింది. కనుక కోడి కూయక మునుపు నీవు నన్నెరగమని ముమ్మారు చెప్పిదవని యేసు తనతో అనిన మాట పేతురుకు జ్ఞాపకం తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. బాగా ఏడ్చిందట. యేసయ్య మాట అన్నాడు కదా, నిజంగా జరిగింది కదా అని బాగా ఏడ్చిందట. పరిచర్య చేయాల్సినటువంటి వ్యక్తి చల్లారిపోయిండు, వెనుకకు పోయిండు, పారిపోయిండు. యేసయ్యను వెంబడించవలసినటువంటి వ్యక్తి పారిపోయిండు. యేసయ్య మాట జ్ఞాపకం తెచ్చుకొని బాగా ఏడ్చాడు. నీ సహోదరుడు కష్టంలో ఉన్నప్పుడు విడిచిపెట్టవద్దు. మన కుటుంబములో ఎవరైనా కష్టంలో ఉంటే మనము చూసి ఊరుకుంటామా? సంఘము కూడా మన కుటుంబమే. సంఘము అందరు కలిసి ఒక కుటుంబము. సంఘం అనే కుటుంబములో మనము ఒక సభ్యులము. సంఘము గురించి కొరింథీ పత్రికలో చెప్తాడు, సంఘము ఒక శరీరము. శరీరములోని అవయవాలు మనమంతా. క్రీస్తు శరీరానికి శిరస్సై ఉన్నాడు, ఆయన యజమానుడు, ఆయన నాయకుడు. మనము సంఘం అంటే శరీరము. ఈ శరీరంలో దేనికైనా బాధ కలిగితే మనం ఏం చేస్తాం? వదిలేస్తామా? చెప్పండి. కాలికి గాయమైందనుకో వదిలేస్తావా? కట్టు కట్టించుకుంటావు, ట్రీట్మెంట్ చేయించుకుంటావు. ఏదైనా మన శరీరంలో బాధ అయితే దానిని వెంటనే మనం ఏం చేస్తాము? బాగు చేయించుకుంటాం. సంఘము నీ శరీరం, మన శరీరం. సంఘములో ఎవరికైనా బాధ అయితే ఎందుకు పట్టించుకోం మనం?
అప్పుడున్న మాటలు ఏమైపోయినాయి? అప్పుడున్న ప్రేమ ఏమైపోయింది? అప్పుడున్న ప్రార్థన ఏమైపోయింది? ఎవరికైనా బాగలేకపోతే ప్రార్థన చేసేవాళ్ళము కదా, ఇప్పుడేమైపోయింది? స్త్రీలు ప్రార్థనకు రావడమే మానేశారు. జయం ఉన్నప్పుడు వచ్చిన ప్రార్థన, జయం ఎప్పుడైతే చనిపోయిందో ప్రార్థన బంద్ అయింది. ఎంతమంది వస్తున్నారు ప్రార్థనకు? రోజు వస్తున్నారా? ప్రార్థన, ఇందాక మన చరణ్ చెప్పిండు, ప్రార్థన వల్ల మేము జయిస్తున్నాం అని అన్నాడు. హల్లెలూయా. ప్రార్థనలో వెనుకబడ్డాం. ప్రార్థన చేయవలసిన సమయంలో నిద్రపోతున్నావు, ప్రార్థన చేయవలసిన సమయంలో పనికి పోతున్నావు, ప్రార్థన చేయవలసిన సమయంలో నువ్వు ఇంకేదో చేస్తున్నావు. ప్రార్థనకు రమ్మని పిలిస్తే నాకు సమయం లేదు అంటున్నాం. మనం ఏమంటున్నాం? మాకు సమయం లేదండి, అందుకే మేము ప్రార్థనకు రావడం లేదు. పరిచర్యలో చల్లారిపోయాం, ప్రార్థనలో చల్లారిపోయాం, ప్రేమలో చల్లారిపోయాం. అక్రమము విస్తరించటం వలన అనేకుల ప్రేమ చల్లారిపోయింది. లేదు, అప్పటి ప్రేమ లేదు, అప్పటి ఆప్యాయత లేదు, అప్పటి పలకరింపు లేదు. ఇప్పుడు మనమే పలకరించాలి. ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి వారు మనల్ని చూసి ఏం నేర్చుకోవాలి? క్రైస్తవులంతా ఇంతే అంటారా అనరా? క్రైస్తవులంతా ఇంతే. ఉద్యమం లేదు, ఇష్టం లేదు చేయడానికి, ప్రేమ లేదు దేవుని పైన. హల్లెలూయా. ప్రేమ అనేది లేదు, తగ్గిపోయింది. ప్రేమ తగ్గిపోయింది. సహవాసము లేదు, అప్పట్లాగా సహవాసము లేదు, అప్పట్లాగా ప్రార్థన లేదు. ఈరోజు వస్తారన్న మనిషి రాలేదు. చాలామంది ఏమని చెప్తారు? వస్తాను అయ్యాలంటే వస్తా అంటారు, కానీ రారు. ప్రేమ ఉంటే వస్తాం దేవుని మీద, భయం భక్తి ఉంటే వస్తాము దేవుని దగ్గరికి. ఇష్టం ఉండాలి దేవుని మీద, భక్తి పెరగాలి, ప్రేమ పెరగాలి. ఎవరన్నా రమ్మన్నప్పుడు వారి దగ్గరికి మనము పోతున్నామంటే వారి మీద ఇష్టం ఉండాలి, లేకనా? ఇష్టం. ఒకవేళ ఇష్టం లేదనుకో, పిలిచిన వ్యక్తి మనకు ఇష్టం లేడు, పోతామా? పోలేము. యేసయ్య మనల్ని పిలుస్తున్నాడు, మనమేమో రానంటున్నాడు. నాతోటి సహవాసం చేయండి అంటున్నాడు, మాకు సమయం లేదని మనం అంటున్నాం. ప్రార్థన చేయండి, శ్రమలు వస్తూ ఉన్నాయి, శోధనలు వస్తూ ఉన్నాయి, అందులో పడకుండా ప్రార్థన చేయండి అంటున్నాడు. లేదు సార్, మాకు సమయం లేదు, నిద్రపోవడానికి సమయం లేదు అంటున్నాం. మనం పనులు, విస్తారమైన పనులు పెట్టుకున్నారు. ఎవరు పెట్టుకున్నారు? బైబిల్లో విస్తారమైన పనులలో నిమగ్నమై ఉండెను. ఎవరు? మార్త. మరి ఎక్కడున్నది? దేవుని పాదాల చెంత నేర్చుకుంటుంది. అయ్యా చెప్పు, నేను నేర్చుకుంటా చెప్పు అంటుంది. మనకు ప్రార్థన కంటే ఎక్కువ పనులు అయిపోయినాయి. చేసుకోవద్దంటలేను, కానీ నీకు ఇచ్చిన సమయాన్ని నువ్వు దేవుని కొరకు వాడుకోవాలి. 6 రోజులు పని చేసుకుని 7వ దినమున దేవుని మందిరానికి రమ్మన్న ఆజ్ఞను మర్చిపోయాం మనం. మొదట్లో మనమే చెప్పాం, మైక్ పట్టుకొని, ఏ సహోదరులారా సహోదరి, మనం 6 రోజులు పని చేసుకొని 7వ దినమున దేవుని సన్నిధికి రావాలి, దేవుడు చెప్తుండు అని చెప్పిన మనమే ఈరోజు దేవుని సన్నిధిలో కనబడతలేము. ఎంత విచిత్రం కదా. చెప్పిన మనమే చేయకపోతే నీ వెనుక వచ్చే వారు ఏం నేర్చుకుంటారు? పిల్లలు క్రమశిక్షణ తప్పిపోతే తండ్రి సరి చేస్తాడు, కొట్టో తిట్టో సరి చేస్తాడు. తప్పు సరి చేసి తప్పు దిద్ది సక్రమంగా నడవాలి, మంచి మార్గంలో నడవాలని చెప్పేసి మరలా చేర్చుకుంటాడు. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఎవరైనా తప్పిపోతే మాకెందుకు, పోతే ఓని, ఎవరు చూసుకోవాలి? ఇది పాస్టరే చూసుకోవాలి, మాకెందుకు? వాక్యం చెబుతుంది, ఎవరైనా మీలో రోగి అయి ఉన్న ఎడల వాడు వెళ్ళి సంఘ పెద్దలను తీసుకొని, సంఘ పెద్దలు వెళ్ళి నూనె రాసి ప్రార్థన చేయాలి. ఎవరు వెళ్ళాలి? సంఘ పెద్దలు వెళ్ళి నూనె రాసి ప్రార్థన చేయాలి. కానీ మాకెందుకండి, పాస్టర్ పోవాలి. కానీ పాస్టర్ పని ఇది.
వాక్యమును మనం వెంబడించడం లేదు, ఫాలో అవ్వడం లేదు. ప్రార్థన, సహవాసం, ప్రేమ చల్లారిపోయింది. చల్లారిపోయిన జీవితాలు మనందరి. కనుక చల్లారిపోకుండా ఉండడానికి దేవుడు ఈ దినాన మాట్లాడుతున్నాడు. మనలో మంచి క్రియలు ఉన్నాయి. 6 విషయాలు చెప్పాడు. మంచి ఏంటిది? నువ్వు మంచి క్రియలు చేస్తున్నావు సంగమా, నువ్వు మంచి క్రియలలో ఉన్నావు, నువ్వు కష్టపడుతున్నావు, నువ్వు సహనము కలిగి ఉన్నావు, దుష్టుల్ని సహించలేని తత్వం నీలో ఉంది, అపొస్తలుడమని చెప్పుకునేటువంటి వారిని పరీక్షించేటువంటి గుణము నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలను నీవు ద్వేషిస్తా ఉన్నావు. ఇవన్నీ బాగున్నాయి, కానీ మొదట ఉండిన ప్రేమను విడిచితివి. అన్ని బాగున్నాయి, మొదట ఉండిన ప్రేమను విడిచితివి. మీరేమనుకోనంటే ఒక సామెత అందరికీ తెలుసు, అంగట్లో అన్ని ఉన్నాయట కానీ చెప్పురి చెప్పురి తెలుసు మీకు తెలియదా? అంగట్లో అన్ని ఉన్నాయి కానీ అల్లిన నోట్లే శని ఉన్నదట. తెలియదా మీకు? ఇది తెలియనట్టు నటిస్తారు ఎందుకు? అంగట్లో అన్ని ఉన్నాయి కానీ అల్లున్న నోట్ల శని ఉన్నదట అని అంటారు లోకంలో. నాకు తెలియదు, అనంగా విన్నా. అంటే నేను ఎందుకు ఈ సామెత చెప్తున్నానంటే, అన్ని బాగానే ఉన్నాయి కానీ మొదటుండిన ప్రేమ ఎటుపోయింది, మొదటుండిన ప్రార్థన ఎటుపోయింది, మొదటుండిన సహవాసం ఎటుపోయింది, మొదటుండిన పరిచర్య ఎటుపోయింది. అందుకే సంఘానికి చెప్తున్నాడు, మొదటి క్రియను చెయ్యి అని ఆజ్ఞ ఇచ్చాడు. ఉందా లేదా మాట? మొదటి క్రియను చెయ్యి. నువ్వు ఆ మొదటి క్రియను చేస్తే నేను నీకు జీవవృక్ష ఫలాలను భుజింపనిస్తా. ఎక్కడుంది జీవవృక్షము? ఆదికాండంలో ఉంది, ఏదైనా తోటలో ఉంది. దాన్ని తిన్నారా ఎవరన్నా? ఇంతవరకు తినలే. ఆదామవ్వలు ఏం తిన్నారు? మంచి చెడులో తెలివినిచ్చి వృక్ష ఫలంలో తిన్నారు. కానీ ఇప్పుడు జీవ వృక్ష ఫలానికి ఎవడైనా పోతాడేమో, ఆయనతో తింటాడేమో అని చెప్పి దేవుడు ఏం చేసాడు? దానికి కావలి పెట్టిండు. ఇప్పుడు ఏమంటుండో తెలుసా? నువ్వు చేస్తే, నువ్వు నా మాట వింటే, నువ్వు నేను చెప్పినట్టు నువ్వు వింటే నీకు జీవ వృక్ష ఫలాలను భుజింపనిస్తా. హల్లెలూయా. అవి తినడానికి మనము సిద్ధంగా ఉండాలి. దేవుడు అంటున్నాడు, నేను నీకు జీవ వృక్ష ఫలాలను తినిపిస్తా. నువ్వు మొదటి క్రియను చెయ్యి. మొదటి ప్రేమను వదులకు. మొదటి సహవాసం, మొదటి ప్రేమ, మొదటి పరిచర్య మళ్ళీ చెయ్యి. చేస్తే నీకు జీవవృక్ష ఫలములు తినిపిస్తా. దేవుడు ఆజ్ఞ ఇస్తున్నాడు, దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు మాటలు దీవించును గాక. మనం ప్రార్థన చేసుకుందాం.